నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జగదీష్ గౌడ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్. కాంగ్రెస్ తీరుపై ఫైర్. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎక్కువగా అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి బీసీవాదులు, సుప్రీంకోర్టు మన నేషనల్ జాతీయ కమిషన్ చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇంటలెక్చువల్ ఫోరం, ఇంకా చాలామంది బీసీ సంఘాలు అందరూ కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత ఉంటుందని నమ్మినటువంటి మేధావులందరూ కూడా వచ్చినందుకు మరి వారందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పక్కన వేలాది మంది నిన్న ధర్నాకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మంచి అడ్వకేట్లు, న్యాయ కోవిదులు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్లు ఎంతోమంది కూడా మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ భారతదేశం ఒక రాజ్యాంగం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారము ఈ చట్టాలు నడుస్తాయి. రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుంది. ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు అనుకుంటే కాదు. రాజ్యాంగం లోపడి చట్టాలు ఉంటాయి, చట్టాల లోబడి కోర్టులు ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అనేక మంది న్యాయకోవిదులు చెప్పిండ్రు. ఒక పక్కన మేము మాట్లాడుతున్నాం, వేల మంది ఒక పిలుపుతోనే వాళ్ళు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చిన పిలుపుతోనే వేలాది మంది కదిలితే కనీసం దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని కనీసం ఆలోచన కూడా చేయకుండా మేము అక్కడ ధర్నా చేస్తున్నాము. వీళ్ళు హడావుడిగా గవర్నర్కు ఆర్డినెన్స్ పంపింది. అరే మేము అన్నదానిలో వాస్తవం కాదా? మమ్మల్ని పిలిచి అడిగితే మేము కూడా చెప్తాం. సరే, మమ్మల్ని ఒకవేళ పార్టీ పరంగా మీద ఆలోచన చేస్తే అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, మంచి అడ్వకేట్ ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన 2-3 అడ్వకేట్లు కూడా వచ్చారు. నిన్న వాళ్ళని పంపిస్తుంటివి, అధికారులను పంపిస్తుంటివి, మాట్లాడుతుంటివి. అరే ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు ఇవాళ పెట్టి రేపే ఇస్తున్నట్లు హడావుడి చేయడం. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ December 15, 2018లో మేము ఇచ్చినటువంటి ఆర్డినెన్స్. దీన్ని సవరణ చేస్తూ వాళ్ళు ఇందులో అంశాలు ఏం పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఆర్డినెన్స్ పంపించారు. చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు చూస్తే నవ్వుతారు. సాయంత్రం ప్రొవోక్ చేస్తారు అసెంబ్లీని, ఇమీడియట్గా గవర్నర్కి పంపుతారు. అంటే దురుద్దేశం ఎట్లా అనిపిస్తుంది చూడండి. అదే అసెంబ్లీలో చట్టాన్ని తయారు చేసిండ్రు, అదే అసెంబ్లీలో తయారు చేసే చట్టాన్ని ఇదే గవర్నర్కి పంపించిండ్రు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిండ్రు. సంతకం పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినందుకు ధన్యవాదాలు గవర్నర్ గారు చెప్పిండ్రు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఒక్కనాడన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి మీరు ఇది ఆమోదం తెలపండి అని చెప్పి మేము మాట్లాడిందా? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిండ్రు. గవర్నర్ సంతకాకం కాకముందే ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు. మేము అందరం అనుకున్నాం, బాబు ఎంత చిత్తశుద్ధి ఉంది రాహుల్ గాంధీ గారికి, ఎంత పెద్ద డైరెక్షన్ ఉంది, ఇంకా అయిపోయింది, తమిళనాడు కన్నా ఇంకా తొందరగా అయ్యేటట్లుంది, వాళ్ళు అప్పుడు ఇంకా లేట్ అయితే అనుకున్నాం. కానీ ఇవాళ అక్కడ అడగలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ఏం చేయలేదు. ఒకవేళ మీరు ఆపి రేపు 21st నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మా రాజుగారు, మా వద్దిరాజని చెప్తున్నాడు, పార్లమెంట్లు సమావేశాలు ఉన్నాయి. కనీసం మరి ఆ పార్లమెంట్ సమావేశంలో మీరు కొట్లాడి తాడో పేడో తేల్చుకొని వచ్చి ఇగో మేము ప్రయత్నం చేసినామని చెప్పుకుని లేకుండా మీరు ఇంత బహిరంగంగా మోసం చేయడం అనేది
ఎంతవరకు న్యాయం? అక్కడ మాట్లాడలేదు, అడగలేదు, చేయలేదు. అసలు దీనివల్ల ఎంత విరుద్ధంగా ఉంటుందంటే, ఒకసారి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఏదో క్లియర్గా మేము 34% పెంచినటువంటిది ఇక్కడ ఉంది, గవర్నమెంట్ నుంచి నిర్ణయం తీసుకుంది. దీనికి అమెండ్మెంట్ చేస్తూ దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధమవుతుంటే స్వప్నారెడ్డి గారు అయినటువంటి కాంగ్రెస్ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దురా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పుకొని నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ అవినీతి డబ్బు ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి రీచ్ అయింది? సింపుల్ అండి. దీనికి ఒక ఆలోచన అక్కర్లా, ఎక్కడ వెళ్ళిందనే ఆలోచన అక్కర్లా. ఒక దొంగల ముఠా ఉంటుందండి. ఒక కంజర్ భట్ టీం ఉంది, లేకుంటే మనందరికీ వాడుకలు ఉండే పేరు స్టోటుపురం. గతంలో అంతా, ఇప్పుడు అంతా స్టోటుపురం కూడా చేంజ్ అయిపోయింది. ఇట్స్ ఓకే. నేను పోలీస్ ఆఫీసర్ ఎన్నోసార్లు వెళ్ళాము, అక్కడ రైడ్ చేశాం. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గతంలో స్టోటుపురం టీం ఉందండి. ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడు ఉంటాడు. ఎవరు దొంగతనం చేసినా ఈ నాయకుడికి తెలియాలి, నాయకుడి దగ్గరకు రావాలి. అది నాయకుడి దగ్గరకు వచ్చిన నాయకుడు అప్పుడు పంచుతాడు. రే చెన్నయ్య నూరా నీకు ఇది, పుల్లయ్య నూరా నీకు ఇది, వెంకయ్య నీకు ఇది, ఏసోబు నీకు ఇది అని పెడతారు. ఈ మద్యం కుంభకోణం డూ యూ మీన్ టు సే కసిరెడ్డి ఒక్కడే కొట్టేశాడండి? 3,500 కోట్ల రూపాయలు కసిరెడ్డి అనే అతను కొట్టేస్తాడా? అతనే దాచుకుంటాడా? మీరు కూడా ఆలోచించాలి సార్. పాత్రికేయులు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఏం జరిగింది 5 ఏళ్లలో? ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? బేరీజ్ వేయాలా. ఒక వ్యక్తి కొద్ది సమయంలో, ఒక అనుమానితుడు 29 సార్లు దుబాయ్కి వెళ్ళాడంటే ఏముందండి దుబాయ్లో? దుబాయ్లో ఎవరిని చూడటానికి వెళ్తారండి? వాళ్ళ అన్నం చూడటానికి వెళ్తారా? వాళ్ళ బాబాయిని చూడటానికి వెళ్తారా? వాళ్ళ బంధువుని చూడటానికి వెళ్తారా? 29 సార్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఆ 5 ఏళ్ల పాలనలో, 19 నుంచి 24 వరకు సంవత్సరాల వరకు 5 ఏళ్ల పాలనలో మద్యం కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బు దుబాయ్లో ఉంది, దుబాయ్కి చేరింది. దీనికి మార్గదర్శకత్వం వహించింది రాజు కసిరెడ్డి. ఎవరి కసిరెడ్డి? ఏమన్నా బయటోడా? ఎవరు పెట్టారు ఇతన్ని? ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎవరు తెచ్చారు ఇతన్ని? ఎవరు పెట్టారు ఇతన్ని? ఎంతటి బాధ్యతాయుతమైన బాధ్యతలు ఇతనికి ఎవరిచ్చారు? మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎస్ అనకుండా, మీరు ఓకే అనకుండా, మీరు సై అనకుండా, మీరు ఇట్లా బొట్టునీళ్ళు ఇట్లా పెట్టకుండా అతనే చేస్తాడండి? రాష్ట్ర ప్రజలు నమ్ముతారండి? ఇట్లా పెడితే, ఇట్లా పెట్టకుండా చేశాడండి? కొట్టేశారా అతను? నేను అందుకే అంటున్నాను, నేను నాయకుడికి తెలియకుండా చేస్తారా? 3,500 ఏదో 10 రూపాయలు 20 రూపాయలు తిన్నాడంటే అర్థముంది. ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం అంటే, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా మాటికి దుబాయ్? ఈ కసిరెడ్డి అనేవాడండి, మీ అందరూ గమనించాలి సార్. రాష్ట్రపతి, నేను ఎందుకంటే ఈరోజు నాకు ఈ సబ్జెక్ట్ కూడా లేదు, అయినా నేను వచ్చాను చెప్పాలి కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసేది నాకు. ఏం మాట్లాడినాడు ఆయన? శుద్ధ పూసలు, నీతికి మారు పేరు వీళ్ళందరూ. ఏమి జరగల. 5 ఏళ్ల పాలన నాది, సత్యహరిశ్చంద్రుడి పాలన, రామరాజ్యం నాది, అవినీతి రహిత పరిపాలన అన్నట్టు ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసి, బాధేసి, ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఎవరైనా అతని మాటలను నమ్ముతారేమన్న భయంతో వచ్చాను నేను ఇప్పుడు ప్రెస్లో మాట్లాడటానికి. ప్రెస్లో అతను మాట్లాడిన మాటలన్నీ అబద్ధమని చెప్పడానికి వచ్చాను నేను. రుజువులతో సహా మీకు చెప్పడానికి వచ్చాను నేను. రాజు కసిరెడ్డి దుబాయ్ వెళ్ళాడు. ఏ పేరుతో వెళ్ళాడండి? నేను ఒకటే సార్, మీరు చెప్పండి. ఒక మనిషి పేరు మార్చుకొని
దొంగ పాస్పోర్ట్ తోటి విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడంటే అతను నీతిపరుడు అని చెబుతారా? అనుమానితుడా? చెప్పండి సార్, పాత్రికేయులారా మీరు. ఆ రాజుకస్ రెడ్డి అనేవాడు అరెస్ట్ అయిన రోజున ఎవరి పేరుతో వెళ్ళాడు దుబాయ్? ఏ పేరుతో వెళ్ళాడు దుబాయ్? వాడి దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఏమిటి? ఏ పేరుతో ఉంది? నిజాయితీపరుడా? నిజాయితీపరుడు మారు పేరుతో పాస్పోర్ట్ పెట్టుకుంటాడండి? నిజాయితీపరుడు మారు పేరు. మాజీ మంత్రి జగదీష్ గౌడ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇవాళ కరువు కోరలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతాంగం కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తే 4 రోజుల్లోనే నా సీతారాం తండకు నీళ్లు చేరుకుంటాయి, చివరి ప్రాంతానికి నా బసవపూర్కు నీళ్లు చేరుకుంటాయి, ఎస్ఆర్ఎస్పికి పోచంపాడు కూడా నీళ్లు చేరుకుంటాయి. అది వాస్తవం. ఒక్కసారి మనం అక్కడ ఏముందో నిన్న మొన్న నేను పోయి చూసి వచ్చిన, పరిశీలన చేసి వచ్చిన, ఒకసారి చూద్దాం. ప్రారంభం చేయండి. నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి నలిపేవరము కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. శివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా తడికి నోచుకోని వీళ్ళ తనువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము, జల కాళేశ్వరము, కేసీఆర్ కలల పంట కాళేశ్వరము. ఇప్పుడు మనం చూస్తే ఉధృతంగా ఇక్కడ ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నీళ్లు ప్రాణహిత నుంచి వచ్చిన తర్వాత కనిపిస్తున్న గోదావరి మనకి ఇది. ఈ ఎదురుగా అక్కడి నుండి మనకు ప్రాణహిత వచ్చి ఇక్కడ గోదావరి కలుస్తుంది. ఇది మనం చూడొచ్చు స్పష్టంగా. అయితే ఇప్పుడు మనం పైనుంచి వెళ్ళి అటువైపు వెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అన్నారము, సుందిల్లా, ఎల్లంపల్లి అక్కడ నీళ్లు కనపడవు మనకి. ఇప్పుడు చుక్క నీళ్ళు కూడా ఉండవు. ఇక్కడ మాత్రం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 7 లక్షల పైగా క్యూసెక్ల నీళ్లు మనకు ప్రవహిస్తూ కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ ముందే మనం ఇక్కడి నుంచి పోతాం. దీనికి 1 కిలోమీటర్ అవతలోనే మనం ప్రారంభించుకున్న కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్ ఇక్కడే ఉంటుంది. మనం ఈ ఒడ్డంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మనం కిందికి వెళ్తే మనం కనపడుతున్న బ్రిడ్జ్ తర్వాత 12 కిలోమీటర్ల కిందికి వెళ్తే అక్కడ మన మేడిగడ్డ బరాజ్ అక్కడ ఉంటుంది. వచ్చిన తర్వాతనే గోదావరి లైవ్ రివర్ అవుతుంది. ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా ఆగకుండా మనకు నీళ్ళు కనపడేది ప్రాణహిత నీళ్ళు వచ్చి దీంట్లో కలిసిన తర్వాతనే. ఇది ప్రారంభం. ఇప్పుడు మనం కూలింది 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 అని చెప్పి కదా. ఇది బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరైతే సెక్రటరీ ఉండో వాళ్ళిద్దరు కొట్లాటల్లో కనీసం ఈ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక నామ్స్ ఇచ్చారు. 5 లక్షల లోపల ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళను వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. అది కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు గుళ్ళను కాపాడాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి. ఏదైతే గుళ్ళయి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గుళ్ళకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నది, ఎన్ని ఎకరాల ల్యాండ్కు మనం సెక్యూరిటీ ఇస్తా ఉన్నాం, ఎన్ని ర్యాంకులు మనం పొక్కురు చేసినాము,
ఎన్ని ఎకర్ ల్యాగ్లు కోర్టులో ఉన్నాయి. దానికి ఎందుకు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాక్రాంతులు కావడానికి కారణం ఏంది? ఈ కారణానికి జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై. గుళ్ళోకి ఏమవుతుందంటే ఒక ఈవో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కీసరగా ఉన్న ఈవో తీసుకుపోయి బాసర్లో వేసారు. ఇక్కడ ఏదైతే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో 7 ఎకరాలు ప్లస్ 3 ఎకరాలు ఇంతవరకు కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోతే అన్యాక్రాంతం అవుతుంది. అది గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ తీసుకోవాలి. ఏది లేలే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉందో, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ బిరంగూడ గుట్ట కూడా 100 ఎకరాల ల్యాండ్లో అన్ని ఎంక్రోచ్మెంట్ అయ్యి ల్యాండ్ అంతా ఎంక్రోచ్మెంట్ అవుతుంది. ఈ ఎంక్రోచ్మెంట్ కాకుండా కాపాడాలంటే అక్కడ తగిన సిబ్బంది లేకుండా వాళ్ళు ఏమంటారు అంటే సిబ్బంది ఒక్కటే ఉంటున్నాడు, నేను కాపాడలేకపోతున్నాను అని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు చెప్పింది 100% కరెక్టే. నేను ఏమంటున్నంటే ఇప్పుడు గుడికి ఈవోకు ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో ఓన్లీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్లో మీరు పెట్టిర్రు అంటారు. దానికి ల్యాండ్స్ కోసానికి గుడి కోసానికి మీరు తెలియదు. ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూడా చూస్తూ ఉంటే పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంది. మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు. హత్యలు, అత్యాచారాలు ఏం చేయాలో అవి చేసి దుర్మార్గాలు, దుశ్చర్యలన్నీ ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం. అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీలాగా మార్చుకుంటే పోద్ది. వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు. అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తున్నాం కానీ 2 గంటలు 3 గంటలు తాపీగా ఉన్నవి లేనివి అన్నీ కల్పించి అభూత కల్పన, అబద్ధాలు ఇవన్నీ కూడా వండి వార్చడం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే సరిపోయింది. అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా మనం నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా వచ్చేది. ఎందుకంటే నిరంతరం పగ సాధింపులు, పగ ప్రతీకారాల లక్ష్యంగా పరిపాలన సాగించాడు. ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టినా మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు. ఎక్కడా మార్పు లేడు. నువ్వు మారవా జగన్? మారవా? సిగ్గుండాలి. 11 సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వు ఇప్పుడు కూడా ప్రతి దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో ఒక నీచపు ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీచ రాజకీయం చేస్తూ ఉంటావు. ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసాన దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఆలోచనలు ఇవన్నీ. నీ వల్ల కాదు. నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తూ ఉన్నావు. అయిపోయింది. ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసావని గుర్తించారు. ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క ఛాన్స్ అని నువ్వు రోడ్లు అంపడబడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు.
ఒక దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది. మళ్ళా నిన్ను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు, అది గుర్తుపెట్టుకో. అదేమంటే పోలీసుల మీద కామెంట్ చేస్తుంటావు, కౌంటర్లు ఇస్తూ ఉంటావు. అసలు సిగ్గుండాలి కదా నీకు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తా ఉన్నావు నువ్వు, మీ నాయకులు, మీరందరూ. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి పోలీసుల మీద ఆ విధంగా దిగదారి మాట్లాడటం ఎంతవరకు సబబు? డిఐజీని పట్టుకొని మాఫియా అడ్డా అని అంటావు. మరి ఆ రోజుల్లో అంటే ప్రతిదానికి చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు మరి ఇప్పుడు ఏం మాట్లాడట్లా నాకు తెలిసి. వాళ్ళు కూడా మాట్లాడాలి ప్రతిదానికి కూడా. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే అతను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, నేనే రాజీనామా చేశాను, పక్కకు తప్పుకుంటున్నాను, వేరే వ్యాపకాలు ఉన్నాయంటే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు. నీ పాలనలో పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు, అది అందరికీ తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి జగదీష్ గౌడ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్, కాంగ్రెస్ తీరుపై ఫైర్. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.